కల్కి కథ ఎలా ఉండబోతుంది అనే దానికి చిన్న లీక్ ఇచ్చారు నాగశ్విన్ గారు. నిన్న ఆల్రెడీ ఒక యానిమేటెడ్ సినిమా ఏదైతే రిలీజ్ చేశాడో, దాంట్లో ఇంచుమించు కల్కికి సంబంధించినటువంటి కథనంతా గూడా ప్రేక్షకులకి చేరువలో తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటంటే, మనం ప్రభాస్‌ని డార్లింగ్ ప్రభాస్ అంటారు ఎప్పటినుంచో అందరూ, అది తెలిసిన విషయమే. డార్లింగ్‌లో అతని క్యారెక్టర్ ఎలా అయితే ఉందో చాలా జోవియల్‌గా నవ్వుతా నవ్వుతా మాట్లాడడం, చిన్న పిల్లల్ని గూడా టీజ్ చేసేలాగా, అంటే "పొరా హాఫ్ టికెట్" అనడం. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి ఎంత బాగా సెట్ అవుద్దో మనందరికీ తెలిసిందే. యాజ్ ఇట్ ఈజ్ దాన్నే మనకు దీంట్లో కల్కిలో పెట్టడం జరిగింది. అంటే చిన్న పిల్లల చేతిలో లాలీపాప్‌లు ఎత్తుకెళ్ళి తినడం, అలాగే బాల్కనీలో ముసలావిడ అప్పడాలు ఏరుకుంటూ తింటుంటే ఆమెని డిస్టర్బ్ చేయడం. అంటే ఈ టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఒక చిన్న టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. ఇకపోతే మనకి సాంకేతికత బాగా డెవలప్ అయినప్పుడు ఎలా ఉంటది? సాంకేతికత డెవలప్ అయినంత మాత్రాన మనుషుల దగ్గర డబ్బులుండాలని ఏం లేదు. అందరూ రిచ్‌గా ఉండాలని ఏం లేదు. ఈ కాన్సెప్ట్‌ని ఇందులో నిజంగా చాలా బాగా చూపిచ్చారు. ఎలా అంటే, ఇప్పుడు మన అరచేతిలో ఫోన్ ఉంటది, మంచి స్మార్ట్ వాచ్ ఉంటది, లగ్జరీ బైక్ ఉంటది. కానీ జేబులో చిల్లి చిల్లి గవ్వ ఉండదు. అలాంటి వాళ్ళు గూడా చాలామంది ఉంటారు. ఈ కథ కూడా ఏ కోణానికి చెందిందంటే, ఆఫ్‌కోర్స్ 800, 900 ఏళ్ల తర్వాత జరిగిన కథ అయినప్పటికీ చాలా జోవియల్, అంటే మనకు పక్కన నుంచే శాటిలైట్‌లు ఎళ్ళిపోతా ఉంటాయి. రాకెట్‌లు ఎళ్ళిపోతా ఉంటాయి. మనుషులు డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్‌లో ఎళ్ళిపోతా ఉంటారు. కానీ ప్రభాస్ దగ్గర ఒక బండి ఉండదు. చిల్లి గవ్వ ఉండదు. కానీ ఆయన దగ్గర మొత్తం టెక్నాలజీ అంతా అప్‌డేటెడ్‌గానే ఉంటది. ఒక బండిని తయారు చేసుకోవాలన్న అతని కల. అక్కడ డబ్బులేంటంటే యూనిట్స్‌లో కొలిచేవాళ్ళు. చేతులు ఇలా పెడితే యూనిట్స్ మారిపోవడం. ఇతను బ్రహ్మానందం గారి ఇంట్లో ఉంటాడు. సో, ఇక్కడ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఏంటంటే, ప్రభాస్ ఇంటికి ఓనర్. కానీ ఎప్పటినుంచో అద్దె కట్టడు. ఇతను ఖాళీ చేయి, ఖాళీ చేయి అంటుంటే, ఏదో రోజు నేను మంచి బండి తయారు చేసి బాగా డబ్బులు సంపాదిస్తాను. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయని ఆయన చెప్పడం. ఇలా వాళ్ళ వ్యవహారం కొనసాగుతా ఉంటది. నెక్స్ట్ అలాగే బండి తయారు చేయడానికి స్క్రాప్ పదార్థాలన్నీ వెతుక్కుంటూ వెళ్ళగా అతనికి బుజ్జి తారసపడ్డం. బుజ్జి ఎందుకు స్క్రాప్‌లో ఉంది అంటే, అంతకుముందు జరిగిన ఒక చిన్న యూఎఫ్ఓకి సంబంధించి ఫైట్‌లో బుజ్జి తప్పించుకుంటుంటే వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆ యూఎఫ్ఓని క్యాప్చర్ చేస్తారు. దాని ద్వారా ఆ యూఎఫ్ఓ ధ్వంసం అయిపోయి కింద స్క్రాప్‌లో పడిపోగా, వాళ్ళు దాంట్లో ఏముందా అని చూడగా దాంట్లో ఏంటంటే వాళ్ళకి పైనాపిల్‌లు దొరుకుతాయి. అంటే ఇది దేనికి సంకేతం అంటే, కాలం డెవలప్ అవుతున్న కొద్దీ సాంకేతికత బాగా అభివృద్ధి చెంది, ఇప్పుడు మనం వాడే 4జీ, 5జీలు గూడా 10జీ, 20జీ, 100జీ స్పీడ్‌తో ఇంటర్నెట్ గూడా వస్తది. కానీ చెట్లన్నీ అంతరించిపోతే మనుషులకి పైనాపిల్ అంటే తెలీదు, యాపిల్ అంటే తెలీదు, ద్రాక్ష అంటే తెలీదు. ఒకప్పుడు బియ్యం అనేవి ఉండేవంట తెలుసా? ఆ టైపు సిట్యుయేషన్‌లోకెళ్తారు అని ప్రాక్టికల్‌గా చూపించాడు దీంట్లో మనకి నాగశ్విన్. అండ్ అలాగే ఆహ్, బేసికల్ ఇంకా ప్రభాస్, బుజ్జి కలిసినటువంటి జర్నీ. అతనికి బండి తయారు చేయడానికి బుజ్జి హెల్ప్ చేయడం, పార్ట్‌లన్నీ ఎక్కడెక్కడి నుంచో దొంగిలించి ఓవరాల్‌గా ఒక బండి తయారు చేయడం. అదే ఏదైతే ఉందో మనకి మొన్న గ్లింప్స్‌లాగా చూపిచ్చారు గదా! ఆ వెహికల్‌ని ప్రభాస్ తయారు చేస్తాడు స్క్రాప్ నుంచి. తర్వాత వీళ్ళిద్దరి జర్నీ ఏమైంది? ఎక్కడికెళ్లారు? అనేది మిగిలిన మన 'కల్కి' కథ. చూడబోతే ఇంకా కలియుగాంతం వరకు తీసుకెళ్ళి అశ్వత్థామ గురించిన పురాణాలను గూడా టచ్ చేశారు. వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? దీపికా పదుకొనె క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? యాస్ వెల్ యాస్ ఇంకా దీంట్లో క్యామియో రోల్స్ చెప్పినట్టు సీనియర్ నటి శోభన, మృణాల్ ఠాకూర్, దిశా పటాని, రానా గారు, రాజమౌళి గారు, ఆర్‌జీవి గారు గూడా చిన్న చిన్న క్యారెక్టర్స్‌లో ఉన్నారు. ఇట్లా బోలెడంత మంది ఉన్నారు గదా! వీళ్ళందరిని ఎక్కడ ప్లేస్‌మెంట్స్ ఇచ్చారు? ఏం చేయబోతున్నారు? ఏదైనా సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశారా? ఈ కథ అంటే బ్రహ్మాస్త్ర లాగా. లేదా ఈ కథని కొనసాగింపుకి ఇంకెలా మలుపులు తిరగబోతుందనేది మాత్రం మనం ఆహ్, టీజర్ అండ్ ట్రైలర్ వచ్చే వరకు ఆగాలి. ఆల్రెడీ టీజర్ పెద్ద హిట్ అయిపోయింది. మొన్న వాళ్ళు రిలీజ్ చేసిందే. ట్రైలర్ జూన్ 10థ్‌కి రిలీజ్ చేస్తున్నారు. అలాగే సినిమా జూన్ 27థ్‌కి వస్తుంది. అండ్ ఇకపోతే ఈ సినిమాకి కలెక్షన్‌కి ఎలాంటి డోకా లేదు. అశ్విని దత్ గారు ఎప్పుడైతే మనకి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయినప్పుడు అతను గొంతు విప్పాడో, ఒక మంచి బాండింగ్ అనేది ఉంది వాళ్ళకి. సో, ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడానికైనప్పటికీ, లేకపోతే ఆహ్, అడిషనల్ షోస్ వేసుకోవడానికైనా, ఇంకేమైనా అంటే ప్రభుత్వం తరఫున అంటే లేదంటే పన్ను మినహాయింపులు కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే పరిస్థితి అయితే ఉంది వాతావరణం. సో, 'కల్కి' కోసం టీజర్ కోసం ఇప్పుడు ఆల్రెడీ 5థ్ అండ్ ఇంకో 5 రోజుల్లో ట్రైలర్ అనేదైతే రిలీజ్ అవుతది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేస్తారు? దీనికి అదనంగా ఎలాంటి గెస్ట్‌లొస్తారు? ఇవన్నీ గూడా మనం త్వరలో చూడబోతున్నాం. అలాగే కమల్ హాసన్ గారిది, దీపికా పదుకొనె గారి క్యారెక్టర్స్‌ని రేపో, ఎల్లుండో రివీల్ చేస్తారనైతే వీళ్ళు చెప్తున్నారు. అండ్ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మనం మళ్ళీ చూడాలి. థాంక్ యూ సో మచ్.